వేలం వడ్ల పైసలు కడతలేరట. 2022-23 యాసంగిలో వేలం వేసిన ధాన్యాన్ని మాయం చేసిన మిల్లర్లు. ఏర్ నాయన, మీరు రోజు సిగ్గిడిచి రాసుడు, మీ చదువుడు గలీజు ఉన్నది. మీరు గొప్పగా అనుకుంటారేమో, కడతలేరు అంటే మీరు అసమర్థులు, మీ అసమర్థులం, మాకు తెలియలేదు, మేము దద్దమ్మలం చెప్పుకుంటున్నది. అట్లా కాదు కదా. ప్రభుత్వంలో ఉన్నోడు కరెంటు బిల్లు ఉన్నది, ఓ మా పేదోడు కట్టాలి. ఓ నీళ్ళ బిల్లు ఉన్నది, మా పేదోడు కట్టాలి. మీ వసూలు చేయలేకపోతా అంటారా, పిక్కొని పోతురా? ఏం చేస్తున్నారు అధికారులు? అంటే మీ కమిషన్ ఇస్తలేం కదా, వాడు కమిషన్ ఇస్తున్నారు, ఇవన్నీ గుర్తు వస్తున్నాయి. ఇక 22.07 లక్షల టన్నుల ధాన్యాన్ని సంబంధించి 4,497 కోట్లు వసూలు చేసినట. ఇంకా 15.94 లక్షల టన్నుల ధాన్యాన్ని సంబంధించి 3,572 కోట్లు పెండింగ్లు ఉన్నాయట. 20 మిల్లుల నుంచే 750 కోట్ల బకాయిలు ఉన్నాయట. ఓన్లీ 20 మిల్లుల నుంచే. దాడులు, పీడియాట్లు, కేసులతో ఒత్తిడి పెంచుతున్న సర్కారు ఉక్కిరి బిక్కిరి అవుతున్న మిల్లర్లట. ఇక యాసంగి సీజన్లో ప్రభుత్వం వేలం వేసిన ధాన్యాన్ని మాయం చేసిన మిల్లర్లు సివిల్ సప్లై శాఖకు వేల కోట్ల పెండింగ్ పెట్టారు. టెండర్లో ధాన్యం దక్కించుకున్న కంపెనీలకు కానీ సర్కారుకు కానీ బియ్యం ఇవ్వకుండా, బకాయిలు కట్టకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఆయా మిల్లర్ల నుంచి నిర్ణీత గడువులో ధాన్యాన్ని, దానికి సంబంధించిన మొత్తాన్ని వసూలు చేయడంలో కంపెనీలు విఫలం కావడంతో స్వయంగా సర్కారు రంగంలోకి దిగింది. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ పై కేసు. ఆమెకు చెందిన ఏఆర్ఎస్ రైస్ మిల్లో 40 కోట్ల ధాన్యం పక్కదారి పట్టినట. ఈమె మాజీ ఎమ్మెల్యే. ఏ కాంగ్రెసా, బీఆర్ఎసా, బీజేపీ? వట్టే జానయ్య యాదవ్ మన టిఆర్పి పార్టీకి దూరం. ఇది వట్టే జానయ్య యాదవ్ టిఆర్పి పార్టీకి దూరం. నేను చెప్పినంటారా మళ్ళీ లేని ఫోన్లు వెళ్ళి. వట్టే జానయ్య ఎందుకు పోతున్నాను అడిగితే, పాపం చింతపండు నవీన్ పటేల్ సపోర్ట్ చేస్తాడు కదా, ఆయన చేసిన కబ్జాలకు, లేదంటే ఆయన గుంజుకున్న భూములకు కబ్జా చేస్తే సపోర్ట్ చేస్తాడు కాబట్టి ఇక పట్టించింది కదా మేజర్గా. మీకు ఓటు పెడితే చూడరా, పట్టించింది కదా ఆయన. 73 కోట్లు పట్టించింది. ఎందుకు పట్టించిందంటే అలా సగం వాట అడిగితే ఇయ్యలే. ఇంత ఇప్పుడు బీసీ ఇప్పుడు వేయింది. ఇప్పుడు బీసీ గీసీ ఏం లేదు. బీసీలను పిచ్చోరం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా దోపిడీలు చేయాలి అంటే మా గురువు గారు పిహెచ్డీ చేశారు. మా గురువు గారిది రాదా అని వట్టే జానయ్యను బ్లాక్మెయిల్ చేస్తే ఆయన పైసలు ఇయ్యపోతే పంచాయతీ నాక ముదిరింది. ఇదో వీడియో చూసుకోవాలి. తీర్మార్ మల్లనకు బిగ్గు షాకు. ఇక గుడ్ బై చెప్పిండు టిఆర్పి పార్టీకి వట్టే జానయ్య యాదవ్ గుడ్ బై. ఈ గుడ్ బై చెప్తాను, నేను ఎప్పుడో చెప్పిన. గుడ్ బై చెప్తాడు కాబట్టి టిఆర్పి పార్టీలో ఉన్న చింతపండు నవీన్ పార్టీలు పట్టించిండు. భువనగిరి సభకు 5 కోట్లు మింగిండు వట్టజాన సొమ్ము. ఇక ఈ 73 కోట్లలో సగం ఏమంటే, అన్న మిల్లు నాది, కంపెనీ నాది, నేను నడిపిస్తున్నా, నీ ఎందుకు పైసలు అన్నాడు. అమ్మర కొడుకు ఇట్టున్నవారా అని చెప్పేసి ఆ లారీలు ఏడ ఉన్నదో సగా అడ్రస్తో సగా అధికారులకు చెప్పి మరి పట్టించిండు. సో ఇవాళ బీసీలకు నేనున్నా అంటుగా పక్కనకే ఇంతలా ఎన్నుపోటు కొడిచిండా. ఇలా నా చేసి సరిపోదే. ఈ జపాటు కొడిచింది ఎన్నుపోటు. కొడిచిన చింతపండు నవీన్ పటేల్ నమ్మిన వడ్డజానే ఇలా ఏడమందిలో ఎవరికి తెలుస్తలేడు. సో ఆ టీఆర్పీ పార్టీలో ఉన్నోళ్ళు మా చింతపండు నవీన్ పటేల్ నమ్మేటోళ్ళు రేపు వట్టే జానయ్యకు, హరిశంకర్ గౌడ్కు, నాగరాజ్ పటేల్కు ఇంకోరికో పట్టిన కదా మీకు వట్టొద్దని నేను కోరుకుంటున్నా. నిజంగా కోరుకుంటున్నా. మా ఆకుల మనోజ్ గారిని కూడా పట్టదని కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు వచ్చినా కూడా రోజు రిపోర్ట్ కొడుతున్నాం కదా. సో నీకు కూడా పట్టొద్దు నా గతి. అరే ఆకులనా ఇంకేతులను నాకు అర్థమవుతలేదు కానీ, సో ఆకుల మనోజ, సో నీకు కూడా ఈ గతి పట్టగల బిడ్డ, జాగ్రత్త రా. ఇంకా రిపోర్ట్లకు వచ్చి మరి మేము బీసీలం కావరా, ఆయన బీసీ కాదరా, మా యాదవ్ బిడ్డరా. పట్టించినందుకురా, మీరు ఎత్తలేరురా లంగ పనులు.
మీరు వేస్తలేరు రుచ్చపళ్ళు. మరి రోహిణ్ రెడ్డి వడ్డీ రైతులేమరా, బీసీలను పట్టించారు కదరా. ఇప్పుడు కుమ్మేర ఘటనలో ఒక ఆయన రెడ్డి ఆయన చెప్తే, అరే రారా, అరే రెడ్డి రారా, నేను వచ్చిండ్రా, నేను బయటనే ఉండరా, రారా దొంగ నా కొడుక అని మాట్లాడినావు కదా. మా వడ్డజాని పట్టించడం కదా. అడి పోయి ఏ రోహిణ్ రెడ్డి బయటకు రా, నేను వచ్చిండ్రా, బయటకు రా అంటవా? ఏ బాధితుడు మెసేజ్ చేసి ఫోన్ చేస్తే, ఇగో నువ్వు బ్లాక్ మెయిలర్ మళ్ళన్నా, నువ్వు రోహిణ్ రెడ్డి పక్కన చేరినావు, అలా అందుకంటే పైసలు తీసుకొని మాకు సపోర్ట్ చేస్తున్నావు అంటే, అబ్బా అని కూడా ఫోన్ పెట్టేస్తాను. ఇది నీ బతుకు, పట్టుకొని దాగాలది. రేవంత్ రెడ్డికి చింతపండు నవీన్ పటేల్ గారికి పెవికాల బంధం ఉంది. బీసీలను చుద్దగానం చేసేందుకు రేవంత్ రెడ్డి కోసం ఈ లంగేజం వేసింది. ఇప్పుడు ఈ పార్టీ కథ, ఈ లంగేజం మొత్తం దానికే. రేవంత్ రెడ్డికి ప్రేమతో, బీసీల మీద ప్రేమతో కాదు. మరి బీసీల మీద ప్రేమ అంటే బీసీలను పట్టిస్తాడు, బీసీల పైన కుట్రలు వేస్తారు, బీసీల పైన దాడులు వేస్తారు, బీసీలను పార్టీలకు వెళ్ళి ఎందుకు వెళ్ళగొడతాడు? బోల్రే చింతపండు ఎత్త రాదు మరి ఫోన్ అలాది. రాజేందర్ జైన్ యాదున్నదా 20 కోట్లు ఎత్తు, ఫోన్ ఎత్తు. రోహిణ్ రెడ్డి కబ్జా చేసిన ల్యాండ్ మీదకి పోదా? మొగోడు అయితే నువ్వు నీ కలిసిపోదా ల్యాండ్ మీదకి? మొగోడు అయితేరా, లేదు నీ మొగోడు అంటే మూసుకొని పడుకో. ఎందుకంటే రోహిణ్ రెడ్డిని చూస్తేనో రేవంత్ చూసి అంత ఉత్సపడుతుంది. మరి తెలంగాణ ప్రజలు పిచ్చోళం చేసుకుంటా మా బీసీ బిడ్డను వట్టే జానేను బజార్లకు దొరికిచ్చి పట్టించి దొంగని బటగాల్సి మీద వేసినావు కదా. మరి నువ్వు దొంగ నా కొడుకు. మరి రోహిణ్ రెడ్డి పక్కన చేరి రోహిణ్ రెడ్డి కోసం ఇలా రాజేందర్ జైలు వదిలిపెట్టినాను చెప్పవు. ఆ బీసీలు నేను పట్టిస్తావు కానీ రెడ్లను ఏమో పట్టివా? అరే మీ లెక్కింతేరా అంటున్నావుగా. మరి లెక్క తక్కువ ఎందుకు భయపడుతున్నావు, లెక్క ఎక్కువ ఎందుకు పట్టిస్తున్నావు చెప్పరాదు. లంగపాన్ చేసిన వాళ్ళు బీసీలో ఉన్నారా, రెడ్లు ఏం లేరా నీ లెక్క ప్రకారం? నీ సంసారి కదరు ఇది కథనే. ఇక మా చింతపండు నవీన్ పటేల్ గారు పాపం ఆయన పట్టియాలి. ఇప్పుడు ఆయన పట్టిస్తే బాగుంటుంది. ఇప్పుడు రాజేందర్ జైన్ కోసం పాపం ఈ వడ్డజాయిన్ ఆయన ఇట్లా ఈ వడ్ల విషయంలో పట్టించినట్టు పట్టియాలి. పట్టిస్తే నేను కూడా మంచోడు అనుకుంటా. తప్పే ఉన్నదా?